నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని కొండూరు బ్రిడ్జి వద్ద భారీ వర్షాల కారణంగా రాకపోకలు నిలిచిపోయాయి. గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు బ్రిడ్జి ఇరువైపులా వేసిన మొరం పూర్తిగా కొట్టుకుపోవడంతో స్థానిక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి బ్రిడ్జిని సందర్శించి పరిస్థితిని పరిశీలించారు. 53 లక్షల వ్యయంతో బ్రిడ్జి నిర్మించినప్పటికీ చిన్నపాటి వర్షానికే ఇలాంటి పరిస్థితి రావడం నిర్మాణ నాణ్యతపై అనుమానాలు కలిగిస్తున్నాయని ఆయన ఆరోపించారు. ప్రభుత్వం నిర్లక్ష్యం, నాసిరకం పనుల వల్లే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. దెబ్బతిన్న ప్రాంతాలను వెంటనే పునరుద్ధరించి రాకపోకలు ప్రారంభించాలని అధికారులను డిమాండ్ చేశారు. విరళం కాదు అయిపోయిందా వెలుపుండి ఈ నుంచి ఏది పోయే పరిస్థితి లేదు కాబట్టి అటు ట్రాక్టర్లు పెట్టారు, ఇటు ట్రాక్టర్లు పెట్టేసి క్లోజ్ చేసారు. నేను ఇవాళ 53 లక్షల రూపాయలు ఏం పోసారు దీని మీద. దాని ఇక రేపు వర్షాలు పడ్డది రోజులు ఆ బ్రిడ్జ్ చేసేది లేదు, ఈ వాగు మీదకి పోయేది లేదనే పరిస్థితి ఏర్పడుతుంది. నేను ఇవాళ అడుగుతున్నాను అటు ఎమ్మెల్యే గారిని కానీ ఇటు కాంగ్రెస్ పార్టీ నాయకులను కానీ, ఏమైంది అసలు మీకు పరిపాలన మీద ఏమైనా అవగాహన ఉందా? ఈ బ్రిడ్జ్ ఎందుకు శాంక్షన్ కాలేదు? వరదల ప్రాంతంలో ఇదే కొండూరులో చివరి ఆగస్ట్ 28వ తారీఖు నాడు పెద్ద వరదలు వచ్చి ఇల్లు కొట్టుకుపోయింది. ఒక్కొక్కరికి ఇల్లు శాంక్షన్ కాలేదు. ఏమన్నా అంటే ఫోటోలు ఇందిరమ్మ ఇల్లు ఆ కట్టినగా పాత ఇళ్ళ కలర్ వేయమంటున్నారు, అవే దానికి ఫోటోలు దిగుతున్నారు. దాంట్లో ఇందిరమ్మ కలర్ కావాలంటున్నారు, ఇందిరమ్మ ఫోటో కావాలంటున్నారు. మరి ఈ కొండూరులో ఒక ఇళ్ళని ఇచ్చిర్రా? ఇవాళ బ్రిడ్జ్ దిక్కులేదు, కొట్టుకపోతే ఇల్లు దిక్కులేదు. 11 నెలలు అయింది. నేను ఒక రోజు ముందొచ్చి మాట్లాడతలేదు. 11 నెలలు 2 రోజులు దాటింది ఇవ్వాలని. మరి ఏం చేస్తున్నారు ప్రభుత్వం అని ఒకసారి అడగదలుచుకున్నాం. కాబట్టి ఇప్పటికైనా డిమాండ్ చేస్తున్నాం, కొండూరు బ్రిడ్జ్ను వెంటనే పూర్తి ఇదేదో కానల్ అంటే ఎవడైనా ప్రపంచంలో నాకు అంటే కొత్తగా అనిపిస్తుంది, బాధతో చెప్తున్నాను. ఇవాళ ఏదైనా బ్రిడ్జ్ కూలిపోతే దానికి మంజూరు చేస్తారు, కానీ కూలిపోయిన కాడికే మట్టి పోసి దాన్ని పోతం చేస్తామనే ప్రభుత్వము ఇదే ప్రభుత్వం ఉంది. అప్పుడు కూడా డిమాండ్ చేసినాం, మరొక్కసారి కూడా డిమాండ్ చేస్తున్నాం. కలెక్టర్ గారికి మిగతా అధికారులకు కూడా చెప్తున్నాం, ఈ ఏదైతే సిరికొండ మండల ప్రజలకు రూరల్ ప్రజలకు ఇబ్బంది అవుతుందో దీన్ని వెంటనే తాత్కాలికంగా అయినా కానీ వెళ్ళేందుకు దారులైనా కానీ మంచి చేసే విధంగా అది కూలిపోతుంది. ఒక మంచి కాలేసినా కానీ దారి కింద పడే పరిస్థితి ఏర్పడుతుంది. బండ్లు వచ్చే పరిస్థితి కాదు, మనిషి కాలేసిన సందర్భంలో రైతన్నతో పాటు యావత్ జిల్లా ప్రజలకు ఈ వర్షాల నేటి వేసుకున్న పంటలకు కాపాడే వర్షాలు వచ్చినాయి. కానీ మొన్నటి దాకా ముఖ్యమంత్రి, అగ్రికల్చర్ మినిస్టర్, డిప్యూటీ సీఎం యొక్క స్టేట్మెంట్లు చూశాను. ఈసారి వర్షాలు పడి ఆరుతల్లో పంట వేయాలి. ఒక దిక్కేమో పంట వేసిన తర్వాత
రెండోసారి కూడా నాట్లేసిన తర్వాత ఎండుకపోయి ఉడికిపోయి సరిగా నారు మొలిగి ఇద్యాకుండా ఉన్న సందర్భంలో రెండోసారి నాటు కూడా వేసుకోవడం జరిగింది జిల్లాలో. అటువంటి టర్మ్లో దేవుడే కాంగ్రెస్ వాడు ఎట్లాగో చేసేది లేదు అని చెప్పి వర్షాలు ఇచ్చాడు. ఇక కాంగ్రెస్ వాళ్ళ పరిపాలన ఎట్లుంది అంటే ఇక మీరు ఎంత బ్రిడ్జ్ చూసారు, దీనికి ఎన్ని లక్షలు, 60 లక్షల రూపాయల డబ్బులు పెట్టి 53 లక్షల రూపాయల డబ్బులు పెట్టి 53 లక్షల రూపాయల డబ్బులు పెట్టి ఏం చేసిర్రా కాంగ్రెస్ వాళ్ళు అంటే, అంతకన్నా ముందు బ్రిడ్జు ఇంకా 2 కాలాలు ఎక్కుంటుండే, ఆ 2 కాలాలు తీసేసి మొర్రం పోసి మరి ఆ కాంట్రాక్టర్కి ఏం మిగిలిందో దాంట్లో మళ్ళీ మా గౌరవ ఎమ్మెల్యేకి ఏమి ఇచ్చిండో, మళ్ళీ ఆడ బిల్లు వచ్చినందుకు మా డిప్యూటీ సీఎం వాళ్ళకేమి ఇచ్చిండో. ఇవాళ ఎంత బాధాకర విషయం అంటే సిరికొండ మండలకు పోవాల్సిన 2 దారులు, ఇటు కొండూరు కానీ అటు గడ్కోలు కానీ 2 దారులలో ఇలా తీవ్రమైన ఇబ్బంది జిల్లాకు పోవాలన్నా లేకపోతే దరిపల్లికి రావాలన్నా ఎటు పోవాలన్నా ఇక తీవ్రమైన ఇబ్బంది పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ఇవాళ నేను వస్తుంటే చూశాను లింగాపూర్ వాగు, మా ఎమ్మెల్యే గారేమో నిన్న ఏదో మీటింగ్ పెట్టుకున్నట్టు సమీక్షా సమావేశం. అయ్యా ఎమ్మెల్యే వర్షాలు పడేటప్పుడు సమీక్ష సమావేశం పెట్టారు, వర్షాల కన్నా ముందే అసలు రేపు పొద్దున వర్షాలు వస్తే ఏమవుతాయి, ఎదుటి పరిస్థితి, ఆడ కాళ్ళు జారుతున్నాయి లింగాపూర్ వాగులో. నిన్న గడుకోల్లో కూడా అదే పెద్ద కార్లు పోయే పరిస్థితి లేదు, బైకులు. ఇవాళ ఈ దారి బంద్ చేసారు, మళ్ళీ అదే పెద్దవాళ్ళు కూడా చిన్నవాళ్ళు కూడా మధ్యలో ఉండి ఆ కచ్చా రోడ్లలో దాంట్లో పడి ఇవాళ పోవాల్సిన పరిస్థితి. దౌర్భాగ్యమైన పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఉంది. ఒక దిక్కేమో రైతాంగం వర్షాలు లేక ఇప్పుడు చిన్న 4 చిరుకులు పడితే